ఆఖరిగా ఇంకొక 2 సందర్భాలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రియరా, ఇంతవరకు మనము చూసినటువంటి సందర్భాలన్నీ కూడా ఏండి వీళ్ళేం చేశారు? పరీక్షలో గెలిచారు. అందరూ గెలిచారు. ప్రతిఫలాన్ని పొందుకున్నారు. చూడండి, ఒక్కసారి ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం. త్వరగా తీసేయండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం 20వ వచనం. ఆ! ఆ! గెహజీ ఆ! ఆ! తీసుకొని వచ్చిన వాడిని అంగీకరించుటకు ఆ! మనసు లేకపోయెను. యెహోవా జీవము తోడు నేను పరుగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకొందుననుకొని నయమాను కలుసుకొనుటకై పోవచ్చు ఉండగా, నయమాను తన వెనుక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి తన రథము నుండి దిగి వాడిని ఎదుర్కొని క్షేమాన్ని అడిగాను. ప్రియరా, ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ ఇంటికి తర్వాత చదవండి. ఇక్కడ ప్రియరా, దైవజనుడు ఎలీషాకు నయమాను కానుక తీసుకొని వస్తాడు. ఏండి కానుకంటే మీలాగా రూ. 5, రూ. 10 కానుకలు కాదండి. ఆ! మనం ఏం చేస్తాం? జీతం డబ్బులంతా బ్యాంకుల్లోనూ ఎవరో గానట ఎక్కడో దాచిందట. మొత్తం ఇంట్లో చెదడేసి మొత్తం పోయినాయటండి. ఏవండి? చెదపడేసినియట. ఎందుకు ఉపయోగపడలేదు. దేనికి ఉపయోగపడకుండా ఎన్ని 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 పస్తులు కూడా ఉండేవారట ఆ డబ్బు దాయడానికి. ఇన్ని పస్తులుండి ఏం సాధించిందో మరి మహాతల్లి. సర్లే, దాని గురించి మనం పక్కన పెడదాం. నయమాను ఎలీషాకు కానుక తీసుకొని వచ్చాడు. ఏంటో కానుక? వజ్రాలు, వైడ్యూరాలు, బంగారము, అవన్నీ కూడా రాయబడ్డాయి. చాలా విషయాలున్నాయి ఇంకా. ఈ కానుక తీసుకొని వస్తే ఈ యజమానుడు ఎలీషా అనేటువంటి దైవజనుడు ఏం చేశాడు? నయమాను, నువ్వేదో కానుకిస్తావని నీ కొరకు నేను ప్రార్థన చేయలేదు. నువ్వేదో కానుకిస్తావని దేవుడు నిన్ను స్వస్థపరచలేదు. నీ కానుక నాకు అవసరం లేదు నయమాను అని చెప్పేస్తే, నయమాను ఏం చేశాడు? కానుక తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ ఎలీషా అనేటువంటి దైవజనుడి దగ్గర ఎప్పుడూ ఒక వ్యక్తి ఉండేవాడు. ప్రతి సేవకుల దగ్గర ఒక అసిస్టెంట్ సేవకులు ఉంటారు కదా! పరిచర్య చేయడానికో, లేకపోతే ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు తీసుకొని వెళ్ళడానికో ప్రతి సేవకుడి దగ్గర ఎవరో ఒకరిని పెట్టుకుంటారు. ఎందుకంటే ఏదో బలపరచాలి, ప్రోత్సహించాలి, అన్నీ నేర్పించాలి, చక్కగా అన్నిట్లో ముందు పెట్టాలని ఎవరో ఒకరిని పెట్టుకుంటూ ఉంటారు ప్రియారా. పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఈ యొక్క గెహజీ ఏం చేశాడు? ఈ దైవజనుడు కానుక వద్దన్న మాట విన్నాడు. విని, మా యజమాడికి బుద్ధి లేదు, ఎంత మంచి ఆఫర్ ఇస్తే వద్దంటాడా? నేను వదులుకోనని ఏం చేశాడు? నయమాను రథం మీద వెళ్ళిపోతూ ఉంటే, ఓ నయమానా, నయమానా ఆగు ఆగు అని ఈ రథం వెనకాతల పరిగెడుతున్నాడట. హలో, ఇక్కడే ఉన్నారా? రథం వెనకాతల పరిగెడుతున్నాడట. ఈ నయమాను కంగారు వచ్చేసింది. ఏంటి బాబు గెహజీ, ఏంటి బాబు అని అడిగితే, మీ యజమానుడు పంపించాడా ఇక్కడికి? ఈ ధనాన్ని, ఈ డబ్బు, ఈ బంగారం తీసుకురామని పంపించాడా? ఇందాక తీసుకోలేదా? ఇప్పుడు పంపించాడా? ఇదిగో అని ఇవ్వబోతూ ఉన్నట్టుగా, మా యజమానికి మనసు లేదయ్యా దీని మీద, నాకిచ్చేయి, దాచేసుకుంటా, నాకిచ్చేయి. ఆయన ఏం చేశాడు నయమాను? నేను దైవజనుడికి ఇద్దాం అనుకున్నాను, సరే తీసుకో అని ఇచ్చేశాడు. ఏమైపోయింది? అతని కుటుంబం కుష్ఠరోగం వచ్చేసిందండి. ఏ రోగం వచ్చేసింది చెప్పండి? మనది కాని దానికి ఆశిస్తే ఎప్పుడూ పొందుకునే ప్రతిఫలం అదే. అర్థమైందా? మనది కాని దానికి ఏదైనా మనం ఆశిస్తే తనది కాదది. తనది కాదు. ఆ ఆస్తి తనది కాదు. ఆ బంగారం తనది కాదు. అది దైవజనుడికి చెందవలసినది. దైవజనుడి కోసం ఆ నయమాను తీసుకుని వచ్చాడు. నయమాను, అయ్యా నువ్వు ప్రార్థన చేయగా నాకు కుష్ఠరోగం పోయిందయ్యా, నేను కానుక తీసుకొని వచ్చాను అని బంగారం, వజ్రాలు, వైడ్యూరాలు అంతా తీసుకుని వస్తే, ఈ యజమానుడు ఈ ఎలీషాకి ఇష్టం లేదు అవన్నీ. నాకు వద్దయ్యా, నాకు వద్దు, తీసుకెళ్ళిపోని పంపించేస్తే, ఆయన ఏదో మొత్తం మీద ఏదో అనాథలకో బేదలకో పెట్టేసేవాడు నయమాను. కానీ గెహజీ ఏం చేశాడు? నాకిచ్చే అని చెప్పేసి దానికోసం కక్కుర్తి పడ్డాడు. అక్కడ ఏం పెట్టాడు? దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. ఈ పరీక్షలో అప్పటి వరకు గెహజీ మంచివాడే, గెహజీ భక్తిపరుడే, దైవజనుడి దగ్గర ఉన్న వ్యక్తే, మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తే. కానీ ఆ ధనాన్ని చూడగానే, ఆ వజ్రాలు చూడగానే, ఆ బంగారం చూడగానే ఆశ కలిగింది. ఆశ కలిగి ఏం చేశాడు? నాకిచ్చే ప్రభు, నాకిచ్చే నయమాను అనగానే అతనికి, తన కుటుంబానికి, తన బిడ్డలకి, తన వంశానికి, తరతరాలకి కూడా
కుష్ఠరోగం ఇప్పటికీ కూడా పాకుతూనే ఉందండి. ఇప్పటికీ కూడా అంటే ఒక వ్యక్తి చెప్పాడు, ఇప్పటికి కూడా కుష్టు వ్యాధితో ఉన్న వారందరూ కూడా నయమానుకి సంబంధించిన వారని చెప్పాడండి. ఎప్పుడు నేను ఒకసారి విన్నాను. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పాడు, నీకును నీ ఇంటి వారికి, నీ తరము వారికి, నీ వంశ నీ 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 ఇంటి పేరు వారందరికీ నీ నయమాను ఈ యొక్క కుష్ఠవ్యాధి వచ్చును గాక అని దేవుడు చెప్పేశాడండి. ఏండి ఈ నయమాను పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిపోయాడు. ధనాన్ని చూసి ఆపుకోలేకపోయాడు. ఏంటి ఈ బంగారం చూసి ఆపుకోలేకపోయాడు. కక్కుర్తి పడ్డాడు. పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను త్వరగా ముగించేస్తాను. ఇంకొక వ్యక్తి ఏం జరిగిందో చూడండి ఒక్కసారి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. చాలా విషయాలు ఉన్నాయి. సమయం అయిపోతుంది కానీ ముగించేస్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం చదువుదాం. ఎక్కడుంటుంది న్యాయాధిపతులు తెలుసమ్మా అందరికీ? 16వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఆమె తన పొడవైన తొడ మీద అతనిని నిద్రపుచ్చి క్షౌరము చేయించి అతని బంధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. ప్రియరా, అక్కడ ఒక విషయం జరిగింది. ఏం చేసిందంట ఆ స్త్రీ? ఏం చేసింది? ఇప్పుడే కదమ్మా చదివారు. ఆమె తన తొడ మీద అతని నిద్రపుచ్చి. ఇక్కడ దెలీలా అనేటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతూ ఉంది. దెలీలా అనేటువంటి ఒక స్త్రీ మనకు కనబడుతుంది. ఈ బలాఢ్యుడైనటువంటి సంసోను దెలీలా గారి యొక్క ప్రేమలో పడ్డాడు, ప్రేమలో ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి, ముగించేస్తున్నాను. ఈ బలవంతుడు ఏంటి, ఇజ్రాయేలీ ప్రజలు రక్షించడానికి పుట్టినవాడు. ఏంటి 1000 మందినైనా కూడా ఒక్క చేతి సింగిల్ హ్యాండ్తో జయించినవాడు. ఈ యొక్క ఇంత గొప్ప బలవంతుడు దెలీలా మాయలో పడిపోయాడు. దెలీలా చాలాసార్లు మాయ చేసిందట. కానీ ఈ యొక్క సంసోను ఎప్పుడూ కూడా ఓడిపోలేదు. అయితే ప్రియరా, ఒకానొక టైంలో ఏంటి తొడ మీద నిద్రపుచ్చిందట. తొడ మీద నిద్రపుచ్చగానే ఏం చేసింది? మొత్తం క్షౌరం అనగా గుండు గీసేసిందట. ఎప్పుడైతే గుండు గీసేసిందో ప్రియరా, అతనిలో ఉన్నటువంటి బలమంతా పోయింది. చెప్పేశాడు, నా బలం ఎక్కడో లేదు, నా జుట్టులో ఉందని చెప్పాడు. నా బలం ఎక్కడో లేదు, నా జుట్టులో ఉందని చెప్పగానే ఆ జుట్టును మొత్తం గొరికేసింది. మొత్తం గుండు గీసేగానే ప్రియరా, సంసోనికి బలం పోయింది. అప్పుడు అంటుందంటే, ఇదిగో ఫిలిస్తీన్లు వచ్చారు, వారిని ఎదుర్కొనగానే బలం లేదు, ఏమి ఎదుర్కొంటాడు? అసలు ఫిలిస్తీన్లకి అప్పగించడానికే ఈ దెలీలా మాయ చేసింది. ఏంటి, సంసోను అక్కడ పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ప్రియరా, పరీక్షలో ఫెయిల్ అయిపోయాడు. ఎంత గొప్ప సంసోను, ఎంత బలవంతుడు. ఏంటి 1000 మందిని చంపేశాడండి ఒక్క సింగిల్ హ్యాండ్తో. ఆయన 1000 మందిని చంపేసిన వ్యక్తి ప్రియరా, ఏంటి ఒక స్త్రీ మాయలో పడిపోయి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఆఖరికి చచ్చిపోయాడు ఆయన. ఎందుకంటే మొత్తం గుండు గీసి దెలీలా రూపంలో వచ్చేసింది అపవాది. ఒక పరీక్ష పెట్టేశాడు దేవుడు. ఏంటి చాలా పరీక్షలు ఎదుర్కొన్నాడు ఈ యొక్క సంసోను. చాలా పరీక్షలు గెలిచాడు కానీ ఏంటి ఈ పరీక్షలో ఓడిపోయాడు. ప్రియరా, నేను చెప్పాను కదా ప్రారంభంలో, మనం లోకంలో ఒక పరీక్ష ఫెయిల్ అయిపోతే ఇంకోసారి పరీక్ష రాసుకోవచ్చు. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయినంటే మళ్ళీ రాసుకోవచ్చు అమ్మాయి. అయ్యో నేను డిగ్రీ ఫెయిల్ అయిపోయినంటే మళ్ళీ రాసుకోవచ్చు అమ్మాయి. ఏ పరీక్షలో ఫెయిల్ అయిపోయినా ఏంటి ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు అండి. డబ్బులు ఉంటే ఎన్నిసార్లు రాసుకోవచ్చు. కానీ నిజ జీవితంలో పరీక్షలో ఒక పరీక్ష ఫెయిల్ అయిపోతే ఇంకో పరీక్ష గెలిచేస్తానంటే కుదరదు. ఇక్కడ దేవుడు జీవితంలో ఈ రోజు నాకు పరీక్ష ఏర్పడుతుంది. ఈరోజు ఈ పరీక్షను గెలవాలి. రేపు బ్రతికుంటే రేపు ఇంకొక పరీక్ష ఉంటుంది, రేపు ఆ పరీక్షలో గెలవాలి. మర్నాడు ఇంకొక పరీక్ష ఉంటే ఆ పరీక్షలో కూడా గెలవాలి. ఇలా మన జీవితము, క్రైస్తవుని యొక్క ప్రతి జీవితంలో పరీక్షలు ఎదురవుతూనే ఉంటాయి. ఏంటి పాస్టర్ గారు ఇలా పరీక్షలు ఉంటే మాకేంటండి, ఇలా మా జీవితం ఎలా ఉండడమేనా? ఒకవేళ మీరు అంటారేమో, నేను అంటాను, ఆ పరీక్షలను దేవుడు మీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామమును మహిమపరచండి. ఆ పరీక్షల్లోనే మీకు దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఆ పరీక్షలనే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన
నీ పక్షాన ఉంటాడాయన, నీ వెనువెంటే ఉంటాడాయన. ఆ పరీక్షలో నువ్వు గెలవాలనుకుంటే, ఆ పరీక్షలో నువ్వు గెలవాలి, నేను నిలబడాలి నువ్వు అనుకుంటే, ఆయన నీతోనే ఉంటాడు, నీ పక్షానే ఉంటాడు. ప్రియరా, అందుకే అంటాడు కదా, యుద్ధము యెహోవాదే. నువ్వు యుద్ధం చేయవలసిన అవసరం లేదు. యుద్ధానికి వెళ్ళాలి, యుద్ధం గెలవాలి అన్న ఆలోచన నీకుంటే చాలు. యుద్ధం ఆయన చేస్తాడు. నువ్వు నువ్వు కాముగా ఉంటే చాలు. అయ్యో ప్రభువా, ఏంటి పరీక్ష ఎదురైపోయింది, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలంటే ఏం చేయలేవు. ప్రవ్వా, ఈ పరీక్షలు నేను గెలవాలి ప్రవ్వా, నేను నిలబడాలి ప్రవ్వా, ఈ పరీక్షను విజయాన్ని పొందుకోవాలి, నేను నిలబడాలి అంటే నువ్వు నిలబడతావు. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడో, పరీక్ష ఆయనే రాసేస్తాడండి. ప్రియులు, ఇందాక మనం చదువుకున్నాం కదండి, యోసేపు పరీక్ష నిలబడ్డాడు. యోసేపుని జైల్లో పెట్టేశారు. యోసేపు ఏమైనా జీవితం నాశనం అయిపోయిందా? ప్రధానమంత్రి అయిపోయాడు. దానియేలుకి ఒక పరీక్ష ఎదురయ్యింది. దానియేలు సింహాల బోన్లో వేసేశారు. సింహాలు చంపేసే దానియేలుని. ఏంటి, సింహాల నోళ్ళు కూడా మూయించేశాడు. రాజు కూడా ఆశ్చర్యపోయాడు. ఓ దానియేలు, నీ దేవుడు గొప్ప దేవుడయ్యా, నీ దేవుడు సర్వశక్తి గల దేవుడయ్యా అని దానియేలు చెప్తూ ఉన్నాడు. ఇలా మనం ఇందాక చదువుకున్నటువంటి సందర్భాలన్నీ కూడా ప్రియరా ఏంటి, మనము ఏం చేయాలి తెలుసా? ఎప్పుడు పరీక్షలో గెలవాలి, గెలవడానికి ప్రయత్నం చేయాలి, గెలవడానికే ప్రార్థన చేయాలి, గెలవడానికి గెలిచాను అనేటువంటి విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయబడతామంటే ఆ పరీక్షల్లో మనము గెలుస్తాము, విజయాన్ని పొందుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.